ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను ప్రతిరోజు కూడా చాలా సింపుల్గా చేసుకోవడానికి 15 మంచి టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఫ్రిడ్జ్ని మనం ఎంత నీట్గా ఉంచుకున్నా కూడా ఒక్కొక్కసారి డోర్ ఓపెన్ చేయగానే ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇలా మనకి బ్యాడ్ స్మెల్ అనేది ఫ్రిడ్జ్ నుంచి రాకుండా ఉండాలంటే సింపుల్గా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఫ్రెష్గా ఉండే నిమ్మకాయని ఒక పీస్ని కట్ చేసేసుకొని మీకు 2 కావాలంటే రెండింటిని కూడా ఇలా తయారు చేసేసుకోవచ్చండి. వీటికి మొగ్గలు ఉండే లవంగాలు అయితే పెట్టుకోవాలి. కొంతమంది మొగ్గలు లేని వాడుతూ ఉంటారు. సో అవి ఎప్పుడు దేనికి కూడా పనిచేయవండి. ఒక 4 కానీ 5 కానీ ఇలా మీకు నచ్చినవి పెట్టేసుకోండి. సో ఫ్రిడ్జ్ అనేది మాటి క్లీన్ చేయలేం కదా. కానీ నెలకొకసారి 2 నెలలకు ఒకసారి పూర్తిగా మనం అన్నీ క్లీన్ చేసేసుకోవాలండి. అప్పుడు ఫ్రిడ్జ్ నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఈ లోపల మనకి అసలు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునే టైం లేదనుకునేటప్పుడు ఇలా మనమైతే ఖచ్చితంగా ఒక లెమన్ చెక్కకి లవంగాలు అయితే గుచ్చాం కదండి. అలాగే బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ని కానీ ఏదైనా రెండిట్లో వేసుకోవచ్చు. సో నేనైతే బేకింగ్ పౌడర్ అనేది వేసానండి. ఇలా వేసేసుకొని 1 కానీ 2 కానీ తీసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ నుంచి ఎటువంటి దుర్వాసన రాదు. బేకింగ్ పౌడర్ వల్ల మనకి ఏంటంటే బ్యాక్టీరియా అనేది ఫ్రిడ్జ్లో ఫామ్ అవ్వకుండా ఉంటుందండి. అలాగే లెమన్ వల్ల మనకి ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్ అనేది మంచి స్మెల్ వస్తుంది. ఫ్రిడ్జ్లో ఉండే దుర్వాసన అంతా కూడా మనకి ఈ నిమ్మకాయ అనేది అబ్జర్వ్ చేసేస్తుంది. ఎప్పుడైనా కావాలంటే దీన్ని తీసి నెక్స్ట్ వాసన చూడండి, మీకు ఐడియా అనేది వస్తుంది. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాము. మన ఇంట్లో తులసి కోట దగ్గర దీపం అనేది పెట్టేటప్పుడు గాలికి కొండెక్కిపోతూ ఉంటుంది కదండి. ఇలా గాలికి కొండెక్కిపోకుండా దీపం పెట్టేటప్పుడు అది ఎండింగ్ వరకు కూడా చక్కగా వెలగాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. మన ఇంట్లో 2 లీటర్ వాటర్ బాటిల్స్ కానీ లేదంటే వాడలేని బాక్సెస్ కానీ ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి కదా. వాటిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ముందు వైపును వెనక వైపున అయితే మనం కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ప్రతిరోజు కూడా మనము తులసి కోట దగ్గర దీపం అనేది పెట్టేటప్పుడు కూడా ఈ చిట్కా అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ముందు వైపు కట్ చేసేసాము. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనం సింపుల్గా ముందు ఎలా అయితే కట్ చేసామో అలానే కట్ చేసుకోవచ్చు. సో ఈ నైఫ్ అనేది నేను మీషోలో 150 రూపీస్కే తీసుకున్నానండి. చాలా బాగా ఏవైనా కట్ అవుతాయి అన్నమాట. చాలా సింపుల్గా కట్ చేసేయచ్చు, ఎంత దలసరిగా ఉండే బాక్సెస్ అయినా కూడాను. సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఎడ్జ్లు అనేవి లేకుండా అలాగే గీసుకుపోకుండా నీట్గా కత్తెరతో సెట్ చేసుకున్నట్లయితే పెట్టుకోవడానికి మనకి వాటర్ బాటిల్ అనేది రెడీ అయిపోయిందండి. అలాగే మనం ఈ వి షేప్లో కూడా మిడిల్లోనే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. సో తర్వాత నేనైతే మీకు దీపం కూడా వెలిగించి చూపిస్తున్నాను చూడండి. ఒక నెయ్యి ఒత్తిని అయితే పెట్టాను. సో ఆల్రెడీ దీని వీడియోని కూడా మన ఛానల్లో షేర్ చేశాను. కావాలంటే ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలి సింపుల్ ఒకసారి అయితే చెక్ చేయండి. సో చూసారు కదండి, తులసి కోట దగ్గర దీపం పెట్టేటప్పుడు ఇలా ఒక వాటర్ బాటిల్ని మనం తయారు చేసి పక్కన పెట్టుకున్నామంటే పూజ చేసిన ప్రతిసారి దీపం దగ్గర ఇలా పెట్టుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుందండి. దీపం అనేది మనం పెట్టేటప్పుడు ఎండింగ్ వరకు కూడా అస్సలు కదిలిపోకుండా చక్కగా మనకి కొండెక్కిపోకుండా అలాగే నీట్గా వెలుగుతుంది. నేను మిడిల్ ఒత్తు అయితే పెట్టాను. మీరు సైడ్కి చిన్న ఒత్తు పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా 3వ టిప్ని అయితే తెలుసుకుందాం. మన ఆడవారము రకరకాల కలర్స్ అయితే లెగ్గిన్స్ అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి. మనం ప్రతిరోజు వాడేటప్పుడు కూడా కొద్దిగా రఫ్గా అయిపోయి కిస్తాల దగ్గర గట్ట చిరిగిపోతే పడేస్తూ ఉంటాం కదా. ఇలా పడేయకుండా చక్కగా వాడుకోవచ్చండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా చేయి సైజుని కరెక్ట్గా చూసుకొని కాళ్ళ దగ్గర అంటే లెగ్స్ దగ్గర గట్టను ఇలా మనం కరెక్ట్గా సెట్ చేసేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్యాంట్లు అనేవి మనం కిస్తాల దగ్గర చిరిగిపోయినా కూడా ఫ్యాంట్ అనేది కలర్ షేడ్ అవ్వదు. అలాగే బనియన్ క్లాత్ కాబట్టి అలాగే నీట్గా ఉంటుంది కాబట్టి సో దీన్ని మళ్ళీ మనం రీయూజ్ చక్కగా చేసుకోవచ్చు అనమాట. రెండోది కూడా కరెక్ట్గా సైజ్ చూసేసుకొని ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత బొటలు అనేది పెట్టుకోవడానికి చిన్నది కాళ్ళ దగ్గర అయితే హోల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మరీ పెద్దది కాదండి. మళ్ళీ ఆడవారు చాలామంది వర్కింగ్ ఉమెన్స్ కూడా బయటకు వెళ్ళేటప్పుడు గట్టను బండి మీద గట్టను ఎండకి ట్యాన్ అనేది చేరిపోకుండా గ్లౌజుల్ లాగా అయితే వాడుతూ ఉంటారు కదండి. దానిలాగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత నీట్గా ఉన్నాయో. ఒకవేళ వీటిని మనం బయట కొనాలంటే 400 నుంచి 500, ఒక్కోసారి ఇంకా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటాయి. మన దగ్గర రకరకాల కలర్స్ లెగ్గిన్స్ అయితే వాడుతూ ఉంటాము. అవి ఖచ్చితంగా 2-3 నెలలకు ఒకసారి పాడైపోతూ ఉంటాయి కదా. ఇలా చక్కగా పడేయకుండా ఇలా మనమైతే ఇంట్లోనే హ్యాండ్స్కి గ్లౌజెస్ అనేవి తయారు చేసుకోవచ్చు. మీకు లూజ్ అయ్యి అనుకున్నట్లయితే లోన్ నుంచి చిన్న చేతి కుట్టు వేసుకున్నట్లయితే ఇంట్లోనే ఈజీగా మనం గ్లౌజులను తయారు చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ని అయితే తెలుసుకుందాము. మన ఇంట్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ అనేవి మిర్రర్స్ కానీ లేదంటే ఇంట్లో ఏ మిర్రర్స్ అయినా కూడా మనకి ఈ విధంగా మరకలు పడిపోయి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకున్న డ్రెస్సింగ్ టేబుల్ నిండా క్రీములు అని పౌడర్ అని జల్లేస్తూ ఉంటారు. అద్దం మీద మరకలు ఉంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదా. వాటిని సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం.
మిర్రర్ మీద మరకలనేవి కొద్దిగా క్లీన్ చేయడమే కష్టం కాబట్టి కొంచెం కోల్గేట్ పేస్ట్ అనేది మీరు ఏదైతే వాడతారో దాన్ని ఇలా మిర్రర్‌కి వారానికి ఒక్కసారి అప్లై చేసేసుకొని తడిగుడ్డతోటి నొక్కి పెట్టి ముందు డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం కూడా క్లీన్ చేసేయండి. ఆ తర్వాత పొడిగుడ్డతో నీట్‌గా క్లీన్ చేసేసామనుకోండి డ్రెస్సింగ్ టేబుల్ మీద మరకలు గానియండి లేదంటే ఈ పౌడర్స్ అనేవి పడేటప్పుడు వైట్‌గా మరకలు అయిపోతాయి కదా! అవి కూడా చాలా చాలా నీట్‌గా ఉంటాయి. ఓన్లీ ఈ మిర్రర్సే కాకుండా మన బండివి కూడాను మన చక్కగా స్కూటీ మిర్రర్స్ ఉంటాయి కదండీ! ఇటువంటి మిర్రర్స్ ఇంట్లో ఏవున్నా కూడా ఇదే ప్రాసెస్‌లో క్లీన్ చేసుకోవచ్చు. ముందైతే తడిగుడ్డతో క్లీన్ చేసేసాను. ఆ తర్వాత పొడిగుడ్డతోటి ఈ విధంగా నొక్కి పెట్టి చూడండి. ఇంట్లోనే ఉండే డ్రెస్సింగ్ టేబుల్ అనేవి చాలా చాలా నీట్‌గా ఉంటాయి. మిర్రర్స్ కూడా చాలా నీట్ అండ్ క్లియర్‌గా ఉంటాయి. మళ్ళీ మనం క్లీన్ చేసినంత వరకు కూడా అలానే ఉంటాయి. సో, చూసారు కదా! ఇంతకుముందు మిర్రర్ అయితే మనకి కొంచెం మరకలుగా ఉండేది. ఇప్పుడైతే ఎంత నీట్‌గా ఉందో. ఈసారి ఇలా మీరు మిర్రర్ క్లీన్ చేయాలనుకునేటప్పుడు ఒకసారి ఇలా క్లీన్ చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. నార్మల్‌గా మనం ఇంట్లోనే వాడే మిక్సీ జార్స్ అనేవి ప్రతిరోజు వాడుతాం కాబట్టి షార్ప్‌నెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి కదండీ బ్లేడ్‌లు. అలాగే మసాలా లాంటివి గట్టను ఆడేటప్పుడు కూడాను ఇందులోన ఆ వాసన అనేది ఎంత క్లీన్ చేసినా పోదు కదా! అలాంటప్పుడు సింపుల్‌గా బ్లేడ్స్ షార్ప్‌నెస్ అవ్వాలి. అలాగే మనకి స్మెల్ ఏదన్నా పోవాలనుకున్నట్లయితే గుడ్డు తొక్కలనేవి ఉంటాయి కదండీ! సో, మనం గుడ్లని ఉడకబెట్టేసిన తర్వాత పెంకులు పడేస్తూ ఉంటాం. వాటిల్ని మనం 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి వేసేసుకొని మిక్సీ జార్లలో చక్కగా మిక్స్ చేసుకున్నామనుకోండి గుడ్డు తొక్క అనేది మనకి చాలా చాలా హార్డ్ ఉంటదండి. దానివల్ల మనకేంటంటే ఈ బ్లేడ్‌లు అనేవి చక్కగా షార్ప్ అవుతాయి. స్మెల్ ఏది ఉన్నా పోతుంది. అలాగే బ్లేడ్‌లు అడుగున ఈ జంగు లాంటిది గట్టా మురుకు లాంటిది ఉన్నా క్లియర్ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. చాలామంది ఇళ్లల్లోకి బల్లులనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండీ! కొంతమంది ఇళ్లల్లో 1, 2 ఉంటే ఇంకొంతమంది ఇళ్లల్లోనే ఇంకా ఎక్కువ తిరిగి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలా ఎవరింట్లోనైతే ఎక్కువగా బల్లులు తిరుగుతున్నాయో సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఒక ఆనియన్ తొక్క తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్‌ని కొద్దిగా తురిమినట్లయితే మనకు ఆనియన్ రసం అనేది వస్తుందండి. ఈ ఆనియన్ రసం అనేది 1, 2 స్పూన్లు బట్టి మీరు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక టీ స్ట్రైనర్‌లో వేసుకొని గట్టిగా నొక్కి పెట్టామంటే మనకి 1 టీ స్పూన్ వరకు కూడాను చక్కగా ఇలా ఆనియన్ రసం అనేది వచ్చేస్తుందండి. ఆ తర్వాత కొద్దిగా డెటాల్‌ని కూడా వేసుకోండి. సో, మనకి ఈ ఆనియన్ స్మెల్‌కి డెటాల్ స్మెల్ అనేది అస్సలు ఈ బల్లులకి గానీ, బొద్దింకలకి గానీ సెట్ అవ్వనమాట. సో, లిక్విడ్ అనేది రెడీ అయిపోయింది కదా! కొంచెం కాటన్ని తీసేసుకొని ఈ విధంగా ఈ వాటర్‌లోన మరీ కూడాను పిండేయకూడదండి. కొంచెం మనం పిండితే అందులోన ఈ రసం అనేది ఉండేటట్లు అయితే మనం తయారు చేసుకోవాలి. ఇలా కొద్దిగా కాటన్‌లు 3 గానీ, 4 గానీ తయారు చేసేసుకున్నాం కదా! సో, చూసారు కదా! ఇలా ఉండాలనమాట కాటన్. దీన్ని కిచెన్‌లోన బల్లులు, బొద్దింకలు తిరిగిన ఏరియాల్లో పెట్టామనుకోండి ఇంట్లోన బల్లులు, బొద్దింకలనే సమస్య అనేవి తగ్గిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోనైతే తెలుసుకుందాం. నార్మల్‌గా మనం అరటిపళ్ళు తినేసిన తర్వాత ఆ అరటిపళ్ళు తొక్కని ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం కదండీ! అరటిపండు హెల్త్‌కే కాదు స్కిన్‌కి కూడా చాలా మంచిగా ఎఫెక్ట్ అయితే ఇస్తుందండి. మనలో చాలామందికి చలికాలం రాగానే స్కిన్ అనేది పగిలిపోవడం లేదంటే వేసవి కాలంలో కూడాను స్కిన్ మీద ట్యాన్ చేరిపోయి నల్లగా మచ్చలనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండీ! లేదంటే చిన్న పిల్లకి కూడాను దద్దుర్లనేవి వచ్చేసి దోమలు కుట్టిన దగ్గర కూడాను ఎర్రగా అయిపోతుంటాయి కదా! అప్పుడు కూడా ఈ చిట్కా అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మన పెద్దవారు అనుకోండి ఇలా అరటిపండు తొక్కను చక్కగా తీసేసుకొని ఇందులోనే కొంచెం అంటే కొంచెం పసుపును యాడ్ చేసేసుకొని ఇలా చేత్తోటి ఒక్కసారి రఫ్ చేయండి. మీకు ఇంకా ఫేస్‌కి అప్లై చేసుకోవాలి మెడ గట్ట నలుపుగా ఉందనుకున్నట్లయితే కొంచెం కోల్గేట్ పేస్ట్ కూడా యాడ్ చేయండి. ఈ విధంగా మనలో చాలామందికి కాళ్ళు, చేతులు అనేవి నల్లగా అయిపోతూ ఉంటాయి కదండీ! సో, కాళ్ళు, చేతులు లేదంటే మెడ నలుపు, ఫేసు ఇలా మనం అన్నిట్లికి కూడా అప్లై చేసుకోవచ్చు. పిల్లలకి ఒకవేళ ఎక్కడైనా దద్దుర్లు గానీ, దోమలు కరిచిన దగ్గర ఎర్రగా అయిపోయాయి అనుకోండి మంటొచ్చేస్తూ ఉంటాయి కదా! ఆ ప్లేస్‌లో అరటిపండు తొక్కతో ఒకటి క్లీన్ చేసినా కూడాను చాలా మంచి ఎఫెక్ట్‌గా పనిచేస్తుందండి. చాలా చాలా న్యాచురల్ కూడాను. ఇలా వారానికి ఒక్కసారి మనం చేతులకి, కాళ్ళకి అరటిపండు తొక్కను పడేయకుండా ఇలా వాడుకున్నామనుకోండి ఫేస్ గానీ, లేదంటే మన కాళ్ళు, చేతుల మీద ఉండే నలుపు, ట్యాను అంతా పోయి చాలా చాలా నీట్‌గా అయితే ఉంటుంది. సో, నేనెప్పుడు కూడా అరటిపండు తొక్కను పడేయకుండా ఇదే విధంగా కాళ్ళు, చేతులకు ఒక్కొక్కసారి ఫేస్‌కి కూడా అప్లై చేస్తాను. వీలుంటే హెయిర్‌కి కూడా అప్లై చేసుకుంటే మంచిది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. కొత్తిమీర అనేది తెచ్చుకునేటప్పుడు ఫ్రెష్‌గానే ఉంటుంది గానీ, ఒక్క పూటలోనే మనకైతే గంట, 2 గంటలు తెచ్చేసరికి వాడిపోయి పాడైపోతుంది కదా! ఇలా కొత్తిమీర అనేది మనకి 15-20 రోజులైనా కూడాను పాడైపోకుండా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. ముందు ఎప్పుడైనా కూడాను
ఆకుకూరలు, పుదీనా కూరలు లాంటివి గట్టా మనం ఎప్పుడైనా స్టోర్ చేసుకోవాలనుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ఉండే థ్రెడ్ అనేది ఉంటుంది కదండీ! దాన్ని కట్ చేసుకొని లోన వైపు ఏవైనా వాడిపోయి, కుళ్ళిపోయిన ఆకులనేవి నల్లగా అయిపోయిన ఉంటాయి కదా! వాటిని శుభ్రం చేసుకోవాలి. అప్పుడే అవి మనకి ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి. చిన్న కుళ్ళిన ఆకు ఉన్నా కూడాను మొత్తం కొత్తిమీర అంతా పాడైపోతుంది కాబట్టి ముందు ఇలా శుభ్రం చేసుకోవాలి. మనలో చాలామంది కూడాను కొత్తిమీరని గానీ, కరివేపాకును గానిని వాష్ చేసిన తర్వాత నిల్వ చేస్తూ ఉంటారు. ఇలా తడి తగిలిందంటే మనకి చాలా త్వరగా పాడైపోతాయండి. కొత్తిమీరని గానీ, పుదీనా గానీ, కరివేపాకును గానీ ఎప్పుడు కూడా ముందు కడగకూడదు. వాడినప్పుడు కడుక్కుంటే సరిపోతుంది. ఇలా చివర్లు అనేవి కట్ చేసేసానండి. మీకు కావాలంటే కూరలు కూడా డైరెక్ట్‌గా వాడుకోవచ్చు. ఇలా కొంచెం వెడల్పుగా ఉండే బాక్స్‌లో నేను అప్పుడే వాడేస్తాను కాబట్టి జస్ట్ నేను ఈ చిన్న బాక్స్‌లో అయితే పెట్టాను. మీకు ఈ కాడలు కావాలన్నా కూడా స్టోర్ చేసుకోవచ్చండి. లేదంటే కూరల్లో కూడా కట్ చేసి పడేసుకోవచ్చు. ఇలా బాక్స్‌లో పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి చూడండి. చక్కగా మీకు 15-20 రోజుల వరకు కూడాను వీలుంటే నెల రోజుల వరకు కూడా అస్సలు పాడవకుండా ఉంటాయి. ట్రై చేస్తే మీకు రిజల్ట్ అనేది అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, తరచుగా ఇటువంటి బింగో ప్యాకెట్లు గానీ, లేస్ ప్యాకెట్లు గానీ తింటూ ఉంటారు కదండీ! ఇలా తినేసిన తర్వాత ఈ కవర్స్‌ని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము. మన కిచెన్‌లోను గానీ, మన ఇంట్లో గానీ చాలా రకాలుగా వీటిలో అయితే యూజ్ చేసుకోవచ్చండి. వీటిలో ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా నా దగ్గర 2 బింగో ప్యాకెట్స్ అయితే ఉన్నాయండి పెద్ద సైజ్‌వి. సో, వాటిల్ని ఇలా 3 వైపులా కూడా నేను కట్ చేసుకున్నాను. లోన వైపు మనకి సిల్వర్ కోటింగ్ అనేది ఉంటుంది కాబట్టి చూడడానికి బావుంటుంది. అలాగే ఎక్కడైనా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బావుంటుంది. మీకు డైరెక్ట్‌గా కావాలంటే ఇలా పెద్దవిగా కట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వాడుకోవచ్చు. ఇలా నేను ఒకటి కట్ చేసిన పీస్‌ని అయితే మనం లంచ్ బాక్స్‌లో అనేవి పెడుతూ ఉంటాం కదండీ బ్యాగ్‌లోన. సో, వాటిల్లో అడుగున వేసామనుకోండి ఎప్పుడైనా రసం గానీ, లేదంటే కర్రీస్ గానీ వలిగిపోయి బ్యాగ్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోయి మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది కదా! బై మిస్టేక్ మనకి ఇటువంటి క్యారీ బ్యాగ్‌లో గానీ, లంచ్ బాక్స్‌లో గానీ వలిగిపోకుండా ఉండాలంటే అడుగుని సెట్ చేసుకున్నామనుకోండి చూడడానికి కూడా చాలా నీట్‌గా ఉంటుంది. ఏదైనా వలిగినా కూడా వెంటనే తీసి పడేయొచ్చు. అలాగే మన కిచెన్‌లోన ఆయిల్ డబ్బాలో తలకు రాసిన ఆయిల్ డబ్బాలనేవి కిందన పెట్టేటప్పుడు కూడా ఈ విధంగా జిడ్డుగా ఉంటాయి కదా! వీట్లి కింద కూడా పెట్టుకోవచ్చండి. జిడ్డు అయిపోయేటప్పుడు పడేసుకొని మళ్ళీ ఇటువంటివి ఉంటే వాడుకోవచ్చు. కిచెన్‌లో కూడా ఇలాంటివి వాడుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. నార్మల్‌గా మనం ప్రతిరోజు కూడా చార్జెస్ పెట్టి మనలో చాలామంది కూడా వైర్లు అనేవి ఇలా కిందకి వేలాడినట్టుగా వదిలేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఫోన్ ఛార్జింగ్ పెట్టేసుకొని ఆడవిళ్ళు స్విచ్ కూడా ఆపరండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఆ వైర్‌ని నోట్లో పెట్టుకున్నారనుకోండి చాలా డేంజరు. ఇలా వైర్లు అనేవి కిందకి వేలాడకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఒక వాటర్ బాటిల్ తీసేసుకొని ఇలా 2 వైపులా కూడాను మనం చక్కగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేశారంటే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. సో, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వైపులా కూడా కట్ చేసిన క్యాప్‌కి ఇలా డబుల్ సైడ్ టేప్ అంటించేసుకొని ఇలా బోర్డు దగ్గర సెట్ చేసుకున్నాం అనుకోండి. ఇలా మనకు నచ్చిన విధంగా వైర్ అనేది కిందకి వేలాడకుండా ఇలా సెట్ చేసుకోవడానికి చాలా సింపుల్‌గా ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. ఆనియన్స్ అనేవి మనం ప్రతిరోజు కూడా వాడకంలో ఎక్కువగానే వాడుతూ ఉంటాం కదండీ! ఆనియన్స్ అనేవి ఎక్కువ తెచ్చుకునేటప్పుడు అందులో ఒక్కటి కుళ్ళిపోయింది ఉన్నా కూడాను మొత్తం కూడా కుళ్ళిపోయి చాలా త్వరగా పాడైపోతుంటాయి. ఇలా ఉల్లిపాయలు అనేవి ఎక్కువ రోజులు పాడైపోకుండా ఏ విధంగా స్టోర్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి కూడాను స్టోర్ చేసుకున్నా కూడాను ఇలా అడుగునైతే ఉల్లిపాయ బుట్టలో కానీ లేదంటే కొంతమందికి ఫ్రిడ్జ్ కింద బుట్ట వస్తుంది కదా! అక్కడైనా కూడాను న్యూస్ పేపర్‌ని కొంచెం దళసరిగా వేసేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలన్నిటిని కూడాను వేసుకున్నాం అనుకోండి చెమ్మ లాంటిది గట్టా ఏది ఉండదనమాట. అలాగే ఉల్లిపాయలు అనేవి ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే కాగితపు ముక్కల్ని ఈ విధంగా చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకొని ఇలా ఉల్లిపాయలు మొత్తం కూడా వేసేసుకున్నాం అనుకోండి. ఉల్లిపాయలు ఒకవేళ మధ్యలోన చెమ్మ పట్టినా ఏదైనా కుళ్ళిపోయిన ఉల్లిపాయలు ఉన్నా కూడాను ఈ చెమ్మను మొత్తం కూడా ఈ పేపర్స్ అనేవి పీల్చేస్తాయి కాబట్టి ఎక్కువ రోజులు మనం ఇలా ఆనియన్స్‌ని స్టోర్ చేసుకోవడానికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్‌ని అయితే తెలుసుకుందాము. ఇంట్లోనే దోస వేసేటప్పుడు రెస్టారెంట్, హోటల్ స్టైల్‌లోనే క్రిస్పీగా కరకరలాడుతూ చక్కగా బ్రౌన్ కలర్‌లోకి రావాలంటే ఒక చిన్న మెథడ్ తెలుసుకుంటే సరిపోతుందండి. ఏమీ లేదు. మనం మినపగుళ్ళు అనేవి దోసలకు నానబెడతాం కదా! వాటితో పాటు 1.5 స్పూన్ వరకు కూడాను చక్కగా శనగపప్పు 2-3 స్పూన్ల వరకు కూడా అటుకులు అయితే వేసుకోండి. ఉన్నట్లయితే ఒక పావు టీ స్పూన్ వరకు కూడా మెంతులు అయితే వేసుకోండి. మెంతులు అనేవి మా ఇంట్లో అయిపోయాయి కాబట్టి నేను మెంతి పొడి అనేది చివరిలో కలిపాననమాట. తర్వాత వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసి నానబెట్టిన ఈ మినపగుళ్ళు రైస్‌లోని వీటిని మిక్స్ చేసేసుకోండి. సో, నేను మెంతి పౌడర్ అనేది ఇప్పుడైతే కలిపితే మనకు బయటకు పోతుంది కాబట్టి నేను పిండి అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత వేశాను. మెంతులు అనేవి అస్సలు స్కిప్ చేయకండి.
టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. పిండి ప్రిపేర్ చేసి దోసలు వేసి చూపిస్తున్నాను చూసారు కదండి. దోసలు అనేవి మనకు చక్కగా కరకరలాడుతూ చక్కగా రేకుల్లాగా మంచి బ్రౌన్ కలర్లో మనం బయట తింటే ఎలా అయితే వస్తాయో అలానే చక్కగా వస్తాయి అనమాట. ఖచ్చితంగా ఈసారి దోశ వేయాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్నైతే తెలుసుకుందాము. ఇంట్లోనే మనము మంచినీళ్ళు తాగడానికి తెచ్చుకొని వాటర్ క్యాన్స్ అనేవి కొద్దిగా క్లీన్ చేయడం కష్టం కదండి. లోన వైపు మనకి నాచులా పట్టేసి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఇలాంటి వాటిని బ్రష్ లేకుండా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. ఎప్పుడైనా కూడా వాటర్ బాటిల్స్ని ఇటువంటి వాటిని క్లీన్ చేయాలనుకునేటప్పుడు 1-2 స్పూన్ల వరకు కూడా రాళ్ళ ఉప్పును అలాగే కొద్దిగా పసుపును అయితే వేసుకోండి. ఒక నిమ్మ చెక్క రసాన్ని కూడా చక్కగా పిండేసుకోండి. నిమ్మ చెక్క రసం వేయడం వల్ల బాటిల్ అనేవి మంచి ఫ్రెష్గా స్మెల్ అనేది వస్తాయి. అలాగే ఇందులోనే కొద్దిగా వెనిగర్ను కూడా వేసుకోండి. వెనిగర్ లేని వారు స్కిప్ చేసి వచ్చండి. నిమ్మరసం వేసుకున్నాం కాబట్టి 2-3 గ్లాసుల వరకు కూడా ఇందులోనైతే వేడి నీళ్ళని వేసుకొని చక్కగా ఇలా పైకి కిందకి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడాను ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి. రాళ్ళ ఉప్పు వల్ల మనకి నాచు లాంటిది ఏదన్నా పోతుంది. పసుపు వల్ల బ్యాక్టీరియా లాంటిది ఏమీ ఉండదండి. నిమ్మకాయ వేసాం కాబట్టి బాటిల్ అనేది చాలా చాలా నీట్గా ఉంటుంది. చక్కగా బయట లోన వైపు కూడా నీట్గా క్లీన్ చేసుకుని ఇలా మనము ఖచ్చితంగా 15 రోజులకు ఒక్కసారి క్లీన్ చేసామనుకోండి. వాటర్ వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. బాటిల్ క్లీన్ చేసుకోవాలనుకునేటప్పుడు రాళ్ళ ఉప్పు ప్లేస్లో మీరు ఇసుకను కూడా వేసుకొని వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్నైతే తెలుసుకుందాం. నార్మల్గా మనకి వాటర్ పోయే హోల్స్ దగ్గర చాలామంది అలా ఓపెన్గా వదిలేస్తూ ఉంటారు కదండి. ఇలా ఓపెన్గా వదిలేయడం వల్ల మనకి బయట నుండి వచ్చే డస్ట్ కానీ లేదంటే ఇలా చెట్లు ఉంటే చిన్న చిన్న ఆకులు వెండిపోయిన రాలిపోతూ ఉంటాయి. అలాగే ఇందులోంచి మనకి బొద్దింకులు ఎలుకలు లాంటివి గట్ట వచ్చేస్తూ ఉంటాయి. ఇటువంటి వాటిని మనం సింపుల్గా ఎలా వాడుకోవాలనేది తెలుసుకుందాము. ఇటువంటి లేస్ ప్యాకెట్లు కొద్దిగా దలసరగా ఉంటాయి కదండి. వీటిని ఈ విధంగా పెట్టుకొని అవసరమైనప్పుడు తీసి వాడుకోవచ్చు. మరి లోనకైతే పెట్టేయకూడదు. మళ్ళీ లోనకి వెళ్ళిందంటే చాలా చాలా డేంజర్. కాబట్టి ఒకవేళ ఇటువంటి వాటిల్లో ఏది స్ట్రక్ అయినా కూడా దీన్ని చేయించాలంటే మనం ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది. ఇటువంటి వాటర్ బొండిల దగ్గర చెత్త వెళ్లకుండా ఉండాలంటే ఇటువంటి ఇటుకొని కానీ లేదంటే ఇలా దలసరు ఉండే కవర్స్ని కానీ సింపుల్గా పెట్టుకున్నాం అనుకోండి మనకి చాలా రకాలుగా సేఫ్ అవుతుంది. ఆకులు ఇసుక ఎలుకలు ఇటువంటివి ఏవి రాకుండా మట్టిపోకుండా ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి ఒక్కొక్కసారి ఎరేజర్స్ అనేవి పడేస్తూ ఉంటారు. మార్నింగ్ స్కూల్స్కి తీసుకువెళ్ళినవి మళ్ళీ ఇంటికి రావు అన్నమాట. అలాంటప్పుడు పిల్లలు మాటికి ఎరేజర్స్ పడేస్తున్నారు. అవసరానికి మనకి ఇంట్లో రబ్బర్ లేదనుకున్నట్లయితే పెన్సిల్కి ఇటువంటి ప్లాస్టిక్ రబ్బర్ మన కిరాణా షాపుల్లోంచి ఏమైనా కొనేటప్పుడు ఉంటుంది కదండి. ఇటువంటి రబ్బర్స్ని 2-3 ఇలా చుట్టేసి ఇచ్చేసామనుకోండి పిల్లలకి ఎరేజర్ లాగా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఆల్రెడీ పెన్సిల్ అనేది గీసి చూపించాను చూసారు కదా. పెన్సిల్ కంటే కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.